రాజుగారి చేపల చెరువు గుర్తుకొచ్చింది. ఒక చెరువు కబ్జా చేశారన్నటువంటి కథ. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ నాయకులు ఖాళీగా కనిపించిన ప్రభుత్వ భూములు, చెరువుల్ని ఆక్రమించేస్తున్నారంటూ సాక్షి రాసుకొచ్చింది. ఏ భూములైనా పర్వాలేదు ఆక్రమించేద్దాం, అమ్ముకుందాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని వ్యవసాయ ఆధారిత పెద్ద చెరువులో పొన్నలూరు చెరువు ఒకటి. సుమారు 5,000 ఎకరాల మేర సాగు భూమి ఈ చెరువు కింద ఉంటుంది. సర్వే నెంబర్ 671లో పొన్నలూరు చెరువు కూడా కొంత విస్తీర్ణంలో ఉంది. ఈ భూమి మీద టీడీపీ నేతలు కన్నేశారు. టీడీపీ నాయకుడు కందకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల అధినేత కంచెర్ల రామయ్య, ఆయన కుమారుడు టీడీపీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ చెరువుకు సమీపంలో కొన్ని రోజుల కింద కొంత భూమిని కొనుగోలు చేశారు. ఆపై సుమారు 20 ఎకరాలకు పైగా చెరువు భూమిని ఆక్రమించి అందులో కొంతమేర కంచి కూడా వేసి వ్యవసాయ భూమిగా మార్చేశారు. పొన్నలూరు చెరువులో ఆక్రమణకు గురైన భూమిలో సుమారు 2 కోట్లకు పైనే ఉంటుంది. ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్తో పాటు మరికొందరు రాజకీయ పలుకుబడితో 10 ఎకరాల చెరువు భూమిని ఆక్రమించి యథేచ్ఛగా జామాయిలు సాగు చేస్తున్నారు. ఆ భూములకు పట్టాలు తెచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నించగా చెరువు భూమి కావడంతో అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. మొదట్లో కొంత భూమిని మాత్రం ఆక్రమించుకున్న అక్రమార్కులు ఆపై ఎకరాల కొద్దీ ఆక్రమించుకుని హద్దులు వేసి చదును చేశారు. ఆ భూమి చుట్టూ రాళ్లు, ఇనపతీగతో కంచె ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల తర్వాత చెరువులో నుంచి ఆక్రమించిన భూమి గ్రానైల్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. అయితే చెరువు భూమి ఆక్రమణ గతంలో రైతుల నుంచి ఫిర్యాదులు అందడంతో అప్పటి కందుకూరు ఆర్డీఓ ఆక్రమిత భూమిని పరిశీలించి ఇనప కంచెలను ఆక్రమణను తొలగించి ఇరిగేషన్ అధికారులకు అప్పచెప్పారు. కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్న ఆక్రమణదారులు రెవెన్యూ అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా మళ్లీ చెరువు భూమిని ఆక్రమించుకుని కంచెతో పాటు ప్రత్యేకంగా గ్రావెల్ రోడ్డు వేశారు. చెరువు భూమి ఎకరాల కొద్దీ ఆక్రమణ గురవుతోందని తెలిసినా చెరువు పరిధిలోని రాజకీయ నాయకులు కానీ రైతులు కానీ అడ్డు చెప్పలేదు. కొందరు సామాన్యులు ప్రశ్నించినప్పుడు కేసులు పెడతామని బెదిరించడంతో వెనక్కి తగ్గారన్నటువంటి వార్తను హైలైట్ చేసింది.